నమస్కారం. నా పేరు వేమకోటి శ్రీలక్ష్మి. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు మీకు ఒక కథ చెప్పబోతున్నాను. కథ పేరు దేవుడు ఎక్కడ ఉన్నాడు. దీనిని రాసిన వారు కాశీ విశ్వనాథం మాస్టర్. ఇక కథ మొదలు పెడదామా? ప్రతి ఆదివారం చుట్టుపక్కల పిల్లలకు కాశీ మామయ్య బాల వికాస్ తరగతి నిర్వహిస్తారు. ఈ ఆదివారం కూడా పిల్లలందరూ వచ్చి కూర్చున్నారు. దేవుడు అనగా వేరు, దేశమందున లేడు, దేవుడుండు తనదు దేహమందే అనే వాక్య విభూతిని చెప్పాడు మామయ్య. ఈ శ్లోకం మాకేమీ అర్థం కాలేదు మామయ్య అన్నారు పిల్లలు. దేవుడనేవారు ఎక్కడో లేరు, నీలోనూ నాలోనూ మన అందరిలోనూ ఉన్నాడు. కాకపోతే మనం దర్శించగలగాలి. పాపం అనేది వేరే దేశమందు లేదు, మనం చేసే పనిలోనే ఉంటుంది అని దీని అర్థం అన్నాడు మామయ్య. సరే కానీ మామయ్య, దేవుడికి కిరీటం ఉంటుంది కదా, మనుషులకు కిరీటాలు ఉండవు కదా, మరి ఎలా పోల్చుకోగలిగేది అని అడిగింది గడుసుపిల్ల శ్రావ్య. పురాణాలు ఇతిహాసాలు ఆధారంగా గీసిన ఊహా చిత్రాలే దేవుని బొమ్మలు అని అన్నాడు మామయ్య. మరి అలాంటప్పుడు ఆ బొమ్మలకి మనం దండం ఎందుకు పెట్టాలి అని తెలివిగా అడిగాడు కౌశిక్. మంచి ప్రశ్న వేశావు. నువ్వు దేవునికి దండం పెట్టేటప్పుడు నీ మనసు ఇతర ఆలోచనల వైపు మరలకుండా దేవుని అందే ఏకాగ్రతతో మనసు లగ్నం చేసేలా చేస్తుంది ఆ దేవుని చిత్రం అని అన్నాడు మామయ్య. సరే కానీ మామయ్య, నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి చూసావా అని అడిగింది సౌమ్య. చూశాను అంటూ చెప్పడం ప్రారంభించాడు మామయ్య. ఒకరోజు నేను పాఠశాలకు బయలుదేరుతుండగా మధ్యదారిలో నా కాలు బెనికింది. తీవ్రమైన నొప్పితో నడవలేకపోయాను. అటు ఇటు చూశాను, కనుచూపు మేరలో ఎవ్వరూ కనబడలేదు. అప్పుడు మొక్కుతూ దేవుణ్ణి ప్రార్థిస్తూ మెల్లగా నడవసాగాను. ఇంతలో మోటార్ సైకిల్పై ఒక వ్యక్తి వచ్చి, సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను దింపుతాను అని అన్నాను. నిజానికి నేను అతన్ని గుర్తుపట్టలేదు, కానీ నడిచే ఓపిక లేక అతని వెనుక మోటార్ సైకిల్పై ఎక్కి కూర్చున్నాను. అప్పుడు అతను నన్ను పాఠశాల దగ్గర దింపి, సార్, ఒకప్పుడు నేను మీ దగ్గర చదువుకున్నాను అని చెప్తాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అప్పుడు అతనిలో నాకు దేవుడు కనబడ్డాడు. మరొకసారి ఏమైందంటే, మండు వేసవిలో నేను పక్క ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఎండ తీవ్రంగా కాస్తుంది. నడుచుకుంటూ బయలుదేరాను. కాసేపటికి నా బాటిల్లో నీళ్లు కూడా అయిపోయాయి. గొంతు తడారిపోతుంది. అప్పుడు మరి ఏమీ చేయలేక కొంత దూరం నడవసాగాను. ఇంతలో అక్కడ కొంతమంది విద్యార్థులు చలివేంద్రం పెట్టి పాఠశాలలకు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. వారు నాకు చల్లటి మజ్జిగ ఇచ్చారు. ఆ మజ్జిగ తాగాక నాకు కాస్త ప్రాణం కుదుట పడింది. అప్పుడు వారిలో నాకు దేవుడు కనబడ్డాడు. ఇలా మనకి సహాయం చేసిన ప్రతి ఒక్కరిలో మనం దేవుణ్ణి దర్శించగలగాలి. అలాగే మనం కూడా చేతనైన సహాయం ఇతరులకు చేయాలి. అప్పుడే మనం కూడా వారికి దేవుళ్ళలా కనిపిస్తాం. సరేనా పిల్లలు అన్నాడు మామయ్య. సరే మామయ్య, నువ్వు చెప్పినట్లే మేము కూడా మాకు చేతనైన సహాయం ఇతరులకు చేస్తాం అని అన్నారు పిల్లలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ కథ కానీ మీకు నచ్చినట్టయితే ఇంకా మరికొందరికి చెప్పండి. ధన్యవాదాలు.